కరెక్ట్ కరెక్ట్ రావాలి ఇది, ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి మంచి వాళ్ళకి రావాలండి నిజంగానే. రాజకీయాల్లో రోజు రోజుకి అది కరువు అయిపోతుంది కదా. తిరుపతి రావు గారు చెప్పండి సార్. ఋషి గారు ఋషి గారు ఎన్నికల్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుందండి. ప్రతి ఎన్నికలు అది వార్డు స్థాయి నుండి లోక్సభ వరకు తీసుకుంటే ఒకప్పుడు ఏముండేది కాదు, ఓట్లు వేడితే ఓట్లు వేసేవారు, అంత మంది ఇస్తే ఓట్లు వేయడం ప్రారంభమైంది, ఆ తర్వాత డబ్బులు మందు ఇస్తే ఓట్లు వేయడం ప్రారంభమైంది. ఇప్పుడు ఏంటంటే యువతికి అని క్రికెట్ కిట్లు, బ్యాడ్మింటన్ కిట్లు ఇవి ఇవ్వడం సాంప్రదాయం అయిపోయింది, స్టార్ట్ అయింది. దాని నేపథ్యంలోనే ఈ ఆడుదాం ఆంధ్ర డిజైన్ చేశారండి. ఆడుదాం ఆంధ్ర అనేది ఆ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఎందుకు పంచడం, ఎన్నికల ముందే పంచేస్తారు. నేను ఆ రోజు మాట్లాడాను, ఇవాళ మాట్లాడేది కాదు ఇది. ఇవాళ నేనేదో కూటమిలో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నది కాదు. ఆ రోజు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి రోజా నేతృత్వంలో ఆవిడ నేపథ్యంలో జరిగినటువంటి అక్రమాల గురించి చర్చలు జరిగినప్పుడల్లా కూడా నేను ప్రస్తావించింది అదే. ఎన్నికల్లో యువత అడుగుతారు కాబట్టి ముందుగానే ఆడుదాం ఆంధ్ర అనేది పేరు పెట్టేసి పనిచేయడం, గవర్నమెంట్ డబ్బులతో పనిచేయడం జరిగింది. 100 కోట్లు, 125 కోట్లు అంటున్నారు, 70 కోట్లు అందులో అవినీతి అంటారు. ఇవన్నీ కాకి లెక్కలే, తేలాల్సి ఉంది. ఇది జరిగింది ఏంటనేసి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ పథకాన్ని ప్రవేశపెట్టి, సరే అది అల్టిమేట్ గా జరిగేది ఏమైంది అనేసి అంటే మరి వాళ్ళ మనుషులకే పంచుకున్నారు. వాళ్ళ మనుషులైనా సరే మళ్ళీ తర్వాత అడుగుతారు కదా కుర్రాళ్ళు, ఆ బాధతో ముందు తప్పించుకున్నారు. అందుకంటే అది వేరే పథకం ఏం కాదండి, ఖచ్చితంగా అందులో అవినీతి జరుగుతుంది. అందులో రోజా వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానాన్నే భ్రష్టు పట్టించి ప్రతిరోజు భక్తురాలు అయిపోయి వందలాది టికెట్లు అమ్ముకున్నటువంటి ఆవిడికి ఇవాళ్ళంట తిరుపతి దేవస్థానంలో నిన్ననే మా శాసనసభ్యులు చెప్పారు 10 మంది కంటే ఎక్కువ అలౌ చేయట్లే. ఆ రోజు మరి ఏ విధంగా వెళ్ళిందో మీకు తెలిసినటువంటిదే. మీది మంచి ప్రభుత్వం సార్ మాకు చూద్దాం. అంతే, ఇందాక మీరు ఆవిడ అన్నారు కదా బ్యాట్లు కిట్లు పెట్టారని, కత్తులు ఇప్పుడు కత్తులు పెట్టుకుని తిరగమంటున్నారు, లేకపోతే గన్నలుగా మారమంటున్నారు. మరి అదేమి దౌర్భాగ్యాన్ని దారితీస్తుందో చూడాలి. ఎనీవే చూద్దాం. మీరైతే మీ కమిట్మెంట్ నుంచి పక్కకి రావాల్సిన అవసరం లేదు తిరుపతి రావు గారు, ఆనంద్ సాగర్ గారు. ఋషి గారు ఒకే ఒక మాట, అది డిసెంబర్ 23, 2023 ప్రారంభించారండి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. అవును, డిసెంబర్ 23. నేను చెప్పాను అది ఇందాక. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.